నాన్న ఊరెళ్తూ పద్దుకు ప్రపోజ్ చేయమన్నాడు రా. రోజుకి 12 గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నావు, చెప్పి చావచ్చుగా. చెప్పాలనే ఉంది, దానికి ప్రాపర్ మూడ్, ప్రాపర్ టైమింగ్ కావాలరా. జంగయ్య గారు బాగున్నారా? నందు, సిగరెట్ పొగ గుండెని ఖరాబ్ చేస్తుంది, తెలుసు కదా. నందుకు అలవాట్లేదండి. తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు. పడేసాను సార్. నందు పలాచా లవ్వా? పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు, లవ్ కూడా గుండెకి మంచిది కాదు, సమజైందా? నేను చెప్తూనే ఉన్నాను కదా వాడు చాలా డేంజరస్ అని, విన్నావా? ఇంకా నయ్య ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది, చేద్దానికి వీల్లేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? 3 చాయ్. నేను ఇందక్కడి నుంచి నేను వెతుకుతున్నా, నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి, చెప్పరా? అలాగా, నువ్వే ముందు చెప్పే. నువ్వు చెప్పు ముందు. ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ఓకే? సరే నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావా? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా నువ్వు ఉన్నావయ్యా. ఎస్. మా అక్కకి పెళ్ళంటే నీకెందుకు అంత సంతోషం? అది మా వాడి క్యాటరైజేషన్ అంతా ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఏమో నాకు చాలా కంగారుగా ఉంది. మాకు మాత్రం సంబరం ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? షూర్ పద్దు, ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా? మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. ఏయ్ నోర్మై, నీకెప్పుడు డబ్బు కాలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటున్నావా? సాయంత్రం షాపింగ్ వెళ్ళాలి, ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో. నువ్వు ఒక్కదానివి 3 ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకొస్తున్నావంటే. నాదేం లేదన్నయ్యా, పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా. ఎస్, అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా. డూ యూ వాంట్ టు హ్యావ్ కాఫీ ఆర్ కూల్ డ్రింక్? బ్రదర్ ఇన్ లా? What? Brother-in-law? You mean బావా? No thanks. వద్దు. ఇంక ఈ బొమ్మ ఉంది చూడండి. పిలిచాను, చెక్ చేశాను. డాడీ హంపి నుంచి పర్లేదా నాకు ఇవ్వు. పట్టుకుంటా. ఎల్లు చూడు. ఎవరి అబ్బాయి? నందు అని మా పద్దు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. మా పై పోర్షన్ అనే రెంట్కుంటున్నాడు. ఓహో, పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. బాగున్నాడు కదా? పద్దు, చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు? యు లుక్ స్టన్నింగ్. ఐ మీన్ నువ్వు అమెరికాలో ఉంటేనా తెలుగు క్రేజీ, యూనో. ఐ మీన్ పిచ్చోళ్ళు అయిపోయిండే వాళ్ళు. అవునా? అక్క నీకోసం వెయిట్ చేస్తుంది, కలిసావా? అందరం అదే చెప్పాం. అన్నయ్య అబ్బాయి వచ్చాడు. డాడ్. Yes son. I just met Paddu. I met her too. I want to marry her. She is gorgeous. I can't get over how gorgeous she is. Sita Lakshmi, I can't even think about her now. అదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా? అవునే, నాకు పిచ్చే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏంటంట? ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ విషయం చెప్తే బాగుండదేమో. చెప్తా. ఎలా చెప్పాలో అర్థం కావటం. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్ లో 3 సీట్లు మారాడు. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్య? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతాలక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అంటున్నాడు. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే అమ్మా. I can't wait to marry her. She is so gorgeous. Sita Lakshmi, I mean, you know, it's just not. లేదు, సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మెనకోడలే కదా, ఏం కాదులే. ప్రేమిస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు అని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తన్నుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్లికెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పడైపోతుంది. ఛే, అక్క చిన్నప్పటి నుంచి భావనే
పద్దు అయినా ఎవరిని చేసుకుంటానన్నాడు? నా చెల్లెలేగా, పర్లేదు నువ్వు చేసుకో. నాకు నాకు పెద్ద బాధగా లేదు. నా జీన్స్, టీ షర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్ని. అయ్యో ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు. అందుకే నచ్చావు. ఇంకా నయం, రాగానే నేనెదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నోర్మయ్, పా అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో, నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొప్పకూడదు. అప్పుల బాధ తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు. మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. ఎక్కడి నుంచి తెస్తాను? తల తాకట్టు పెట్టాలి. ఇంకా పోనీ ఇంకో పని చేయగలడుగా. అక్క పిల్ల ఆగకుండా నందునే పెళ్లి చేసేసుకుంటే. లక్ష్మక్క, ఆ అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు, దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు. షూ నోర్మి. అక్కని చేసుకోనంటావు, అతని ఇష్టం. కానీ నన్ను చేసుకుంటానంటావు, అది కూడా అతని ఇష్టమేనా అమ్మా? వద్దు, ఈ సంబంధాన్ని వద్దని రెండు కుటుంబాల్ని వేరు చేయకే. సీతాలక్ష్మికి మరో మంచి సంబంధం దొరకపోదు. ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ నందు ఉన్నాడుగా. ఏ అవన్నీ నీకెందుకు? సర్లే, ఇంకా 4 ఏళ్ళు అయ్యాక నందు నేనే చేసుకుంటాను. మొహం పగల కొడతాను వయసుకు మించి మాట్లాడావంటే. ఏం తీసుకుంటావు? కాఫీ. కాఫీయా? వైన్ వద్దా? మీ ఇండియన్ గర్ల్స్ అంతే, మారరు. 1 కాఫీ 1 బియర్. ఓకే. కాఫీ వేడిగా ఉండాలి, బియర్ షుడ్ బి చిల్డ్. Okay. ఇది అదైనా ప్రాబ్లం అవుతుంది. షూర్ సార్. ఎలా చెప్పాను? తలనొప్పిగా ఉంది. మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దగ్గర ఆలోచించరా? అన్నిటికీ ఆలోచించరు. పదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? షాక్ తిన్నావా? రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఉన్నారు. ఐ లైక్ ఇట్. గ్యారెంటీ. అవసరం ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? షాక్ తిన్నావా? ఇండియన్ గర్ల్స్ ఇచ్చే ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. హలో, నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు. పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది. షాక్ తిన్నావా? పద్దు, జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు. ఆర్ యూ అ వర్జిన్? షాక్ తిన్నావు కదా? ఇష్టం ఉంటేనే చెప్పు. నో. వాట్? షాక్ తినే ఉంటావు, కానీ నిజం చెప్పాలి కదా. I like it. I like your frankness. మనీవని పట్టించుకో. ఇండియాతో బ్యాక్వర్డ్ ఉంటుంది అనుకున్నాను. I was so wrong. Next Sunday. మన ఎంగేజ్మెంట్. Waiter, champagne. అంత పెద్ద బద్దం చెప్పావా? అవును, సిగ్గు లేకుండా చెప్పాను. సిగ్గు వదిలేసి చెప్పాను. అలా చెప్తే
నన్ను వదిలేసి అక్కని పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ యోయోగాడు ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగా ఆలోచించాను. నందు, దీనికి ఒకే ఒక సొల్యూషన్. ఏంటది? నువ్వు హెల్ప్ చేయాలి. కొంచెం కష్టమే, వదిలే. ఏం చేయాలి? చెప్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాలంటే నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం. అలా నటించాలంతే. కొంచెం కష్టమే కదా, కానీ నా కోసం అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు. చేస్తావు కదా. నందు, లాజిక్ ఏంటంటే నేను వర్జిన్ కాదని చెప్పినా అది వాడు చాలా తేలిక తీసుకున్నాడు. కానీ వాడి కళ్ళ ముందే మనిద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయితే వాడు భరించలేడేమో అని నా ఐడియా. అప్పుడైనా వాడు నన్ను వదిలేసి అక్కని చేసుకుంటాడేమో. నందు, అక్క జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి. ప్లీజ్ నందు, ఇవి చేతులు కావు. అవి చేతులే. మీరు మీ అవసరానికి వాడి బాడీ పార్ట్లు మార్చేయకండి. వాడు బాగానే నటిస్తాడు. కాదు జీవిస్తాడు. ఏరా, ఆ, ఆ, మీరు పదండి. నిజంగానా? నిజంగానే. You're so sweet, నందు. Thank you. రేపు కలుద్దాం. Thank you. జీవితంలో తండ్రి దగ్గర ఒక రోజు కొడుగ్గా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరే ప్రియుడిగా నటించాల్సి వస్తుంది. ఏం జీవితం రండి. మీ గుండె బాగా దెబ్బతినుంది. ట్రాన్స్ప్లాంటేషన్, అదే గుండె మార్పిడి తప్పదు. వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిది. లేకపోతే బతకడం చాలా కష్టం. చూసి ఎంతకాలం అయిందిరా? అదేరా మొన్నే కదా అమెరికా వచ్చింది. అదేరా ఏరు మీద కురుపు వస్తే తీర్చుకోవడానికి వచ్చాను కదా. అవునవునులే, నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఇండియాలో తక్కువ ఫారెన్ లో ఎక్కువ ఉంటున్నావు కదా. నమస్తే సార్. నమస్తే. ఈ అబ్బాయి భలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మనం పెంచుకుందామా? ఇది పెంచుకునే వయసా? దీన్ని నేను ఎత్తుకెళ్ళొచ్చా? దేనిరా? బ్యాగన్ సార్. తీసుకో. పదరా. అలాగే. నా చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎరా ఈ అమ్మాయిన కాబోయే కోళ్ళు? మా పెద్దమ్మాయి అండి. ఆ యోయోగాడు వింటుండగా ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ. అయ్యో, అలా నీరసంగా కాదు, చాలా ఫీల్ తో, కొంచెం డీప్ గా, Energy. ఓకే. లైక్ వద్దు. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను చూశాకే ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని తెలిసింది. సారీ బ్రదర్. ఎమ్మెల్యే అంకుల్ వచ్చారు, డాడీ పిలుస్తున్నారు. పద. ఐ విల్ హెల్ప్ యూ పద్దు. పద్దు. నందు, అదిగోరా ఆ అమ్మాయి నా కాబోయే కోడలు. పిల్ల బాగుందిరా. అవును, ఆ పిల్ల పక్కనుంది ఎవడరా? పదూస్ బాయ్ ఫ్రెండ్ అంకుల్. అదేంట్రా బాయ్ ఫ్రెండ్ అంటాడు? మరి అదే కాలం మారిపోయింది కదా, ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్. ఏంటో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎంత బాగున్నాడో. నువ్వు ఇట్లా రాజ్యం, నువ్వు అడుపో. Come on, son. అదా ఎరా ఏకంగా మీ అబ్బాయికి ఒకేసారి పడి జరిపిస్తే పోలా, మళ్ళీ మళ్ళీ రాకుండా. నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడి నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని. అయితే వీడు ఖచ్చితంగా రాజకీయాల్లో పనికొస్తాడు రా అబ్బాయి.
ఏం చేస్తున్నావు నందు? మీ బావ తోలు తీద్దామని, అదే మీ బావ కోసం మామిడి పండు తోలు తీస్తున్నా పద్దు. నువ్వు తోలు నమ్మలేవా బావా? నీ పళ్ళు అంతవేకా? నో, ఆ తోలు మీద ఈ ఇండియన్ ఫర్టిలైజర్స్, ఈ పొల్యూషన్, ఇట్స్ నాట్ హైజీనిక్ యు నో. ఇదిగో టిష్యూ పేపర్లు బాత్రూంలో తుడుచుకోవడానికి. ఏ థాంక్స్, ఎకానమీ సైజ్ లేవా? తుడుచుకోవడానికి ఏదోట్లే. వెరీ హైజీనిక్. వాట్? అయ్యో ఎంత రక్తం! రాంబాబు బ్యాండేజ్ తీసుకురా. నువ్వు తోలు తీయడం ఎందుకు? వేలు కట్ చేసుకోవడం ఎందుకు? చాలా నొప్పిగా ఉందా నందు? నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు. అవునా? నొప్పి తగ్గిందా? బాయ్ ఫ్రెండ్ వేలు తెగితేనే ఇంత రియాక్ట్ అవుతుంది, కట్టుకోబోయేడు వేలు తెగితే ఇంకేవుతుందో. కంగారు పడుతుంది. చా పదు పదు పదు, వేలు తెగింది, వేలు తెగింది. పద్దు ఉండు నందు. అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే. ఉండు ఉండు ఉండు. హలో డాక్టర్ అంకులా? నేనే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ వడియాలా? నాకు చాలా ఇష్టం అంకుల్. అయ్యో మర్చిపోయాను, మా బావకి వేలు తగ్గిందట. ఏం చేయాలి? అంతేనా? సర్లేండి, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ అంకుల్, బాయ్. టెన్షన్ పడకు బావా, ఏం కాదు. కొంచెం సున్నం పెడితే ఓకే అట. నందు పదు నందు. సున్నం సరిపోద్దా? పద మన రూమ్కి వెళ్దాం. యూట్యూబ్ బావా వేలు తెగింది కదా, అన్నం నేను తినిపించినా? సున్నం పెట్టే వాళ్ళని కాదు, అన్నం పెట్టే వాళ్ళని చేసుకోవాలి. నందు సారు వాళ్ళ నాయనని తీసుకొచ్చిండు. ఇట్టే గుర్తుపట్టినా. అరే సేమ్ టు సేమ్ డిట్టో ఫోటో లెక్కనే ఉన్నాడు. నెగిటివ్ ఒకరిది, ప్రింట్ డెవలప్మెంట్ వేరొకరిది. అంటే పద్దుని ప్రేమిస్తున్నావని నేను చెప్పనప్పుడే చెప్పుంటే. మనం చెప్తేనే తెలుసుకోవాల్సింది కోపం, చెప్పకుండా తెలుసుకోవాల్సింది ప్రేమ. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాళ్ళ బావ మనసు మారి సీతం చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది. ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్. 25 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. హఠాత్తుగా ఓ వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు. నా కొడుకు అదే పోలిక రావాలా? నీ కథకేమైందన్నా? నీ ప్రేమ సత్యమైంది, అదే గెలిచిందిగా. నీ విషయంలో మాత్రం ఊరుకోను, నీ ప్రేమను గెలిపించి తీరుతాను. నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు. అసలు పద్దు గురించి చెప్పాలంటే తనలో ఉండే ఆ ఎనర్జీ గురించి చెప్పాలి. బా ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ. డాక్టర్ బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఓ మీరా? మీ ఆవిడకి అభాషణ అయింది కదూ, ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడ మా ఆవిడ కాదు, నా ఫ్రెండ్ అంతే. ఇప్పుడు అమ్మాయి బానే ఉంది. ఓకే వస్తానండి. సరే రమేష్ నన్ను హాస్పిటల్ దగ్గర నందు నందు పద్దుకి అబార్షన్ కూడా అయిపోయిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎలా ఎలా ఏంటండి ఎలా? మీరు కూడా మరీను చిన్నపిల్లలాగా. అదే ఏ పొజిషన్, ఏ పరిస్థితిలో జరిగింది? వర్షం కురిసిన రాత్రి పద్దు వాళ్ళ ఇంట్లో గొడుగు లేదు పాపం. గొడుగు? గొడుగంటే గొడుగండి, మీరు ట్రోల్ కట్ చేస్తే నేను చెప్పను. పద్దు గొడుగు కోసం పైకి వచ్చింది. అదే సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నావా? బలహీన క్షణంలో పద్దు పిసినారితనం ఎంత పని చేసిందా? గొడుగు కొనుక్కోవచ్చుగా. ఇదంతా విధి ఆడిచిన వింతలాటకం. మనం పైవాడి చేతుల్లో కీలు బొమ్మలం. మీకెలా తెలుసు? మేము తెలిసి మళ్ళీ చూస్తామమ్మా. తాగి చాలు పద.
there's no privacy there, Patu. మీ అమ్మ మీ చెల్లి ఇంకెవడో గొట్టంగాడు మాట్లాడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తారు. ఏం మాట్లాడాలి? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నిన్ను చేసుకోబోయేది నేనైతే నీ గురించి డీటెయిల్స్ ఆ నందు కూడా తెలియడం ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. బాధగా ఉందా బావా? ఇగో అంత బాధగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? అక్క లాంటి అమాయకురాల్ని వర్జిన్ని చేసుకోవచ్చు కదా. మీ అక్క సంగతి వదిలే. ఆ డాక్టర్ నందుతో మాట్లాడడం విన్నాను నీ అబార్షన్ గురించి. బావా అది నువ్వు అబార్షన్ చేయించుకోకపోయినా ఆ బిడ్డతో నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని కదా. పద్దు, బై నౌ యూ షుడ్ బి నోయింగ్ నేను ఎంత బ్రాడ్ మైండెడ్. మజిలేడు 100 రూపాయలు చేయి. 100? ఎందుకు? నందు అలాగే ఇస్తాడు. ఇలా అద్దాలు వేసుకొని కూర్చుంటే ముద్దులు పెట్టుకుంటున్నావేమో అని వీడు అనుమానం. ఇండియా What did he mean by that? What did he mean by that? He means నీకన్నా నాకు నందే పెద్ద జోడి అని. Enough! I can't take it anymore. ఆదివారం అంటే ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళే ఫైనల్. పద్దు, నువ్వేంటి ఈ టైంలో? ఏమైంది? తెల్లారితే నా పెళ్ళి. అవును, అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ దగ్గర కాసేపు ఏడవచ్చా? చిన్నప్పుడు ఏడుస్తుంటే నాన్నొచ్చి తల మీద చేసి ఊరుకోరా కన్నా నువ్వు కోరుకుంటే జరుగుతుంది అని ఓదార్చి ఊరుకోరా పద్దు, నువ్వు కోరుకుందే జరుగుతుంది. ఎందుకో తెలీదు, నీ దగ్గర ఏడవాలనిపించింది. పదు, ఐమ్ సారీ, నేను పెళ్లి చేసుకోలేను. అసలు ఏం జరిగింది? నో, నాకేం చెప్పక్కర్లేదు, నేనంతా చూశాను. పద్దు, నీ ఫిజికల్ రిలేషన్స్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. కానీ నువ్వు ఒక మనిషికి ఇంత ఎమోషనల్ గా దగ్గరయ్యావని తెలిసాక కూడా ఐ కాంట్ మ్యారీ యు.
ప్లీజ్ బావా పర్లేదు సీత ఏడు. అదేం లేదు బావా. ఏ నీకు నా ముందు ఏడవాలని లేదా? సీత ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా బాధ పెట్టాను. నేను బాధ పెట్టిన వాళ్ళే నా ముందు ఏడవలేకపోతే ఎలా? ఏడు సీత, ఏడవాలి, నా ముందే ఏడవాలి. రేపే మన ఎంగేజ్మెంట్. మొత్తానికి మన ప్రమేయం లేకుండా భగవంతుడు అన్ని కరెక్ట్ సెట్ చేశాడు. రే ఎమ్మెల్యే, ఈ రోజు నువ్వు ఆడపిల్ల తండ్రిగా మారి నా చేతికి చిక్కావు. అయితే నేను ఈ రోజు నుండి ఒక్క ఆడపిల్ల తండ్రిని కాదురా, ముగ్గురు ఆడపిల్లల తండ్రిని. ఆ మాటకొస్తే నా నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలందరూ నా పిల్లలే. అంత ఆవేశం వద్దు, అపార్థం చేసుకుంటా. మిమ్మల్ని కాదు పంతులు గారు కానివ్వండి. ముహూర్తానికి సమయం అవుతుంది, తాంబూలాలు మార్చుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ 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 పద్దు, చెప్పచ్చు కదా. నిన్న నువ్వు విస్తరాకులు తెచ్చావు కదా, అప్పుడు కరెక్ట్గా 24 రూపాయల చిల్లర తక్కువ ఇచ్చావు. అదే లెక్క చూస్తున్నా. ఇంకేదో రొమాంటిక్ ఆలోచిస్తున్నావు అనుకున్నా. ఏం చెప్తాననుకున్నావు? చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. ఆపరేషన్ కి డోనర్ ని చూసుకున్నారా మరి? వాళ్ళ అమ్మ వాడిని మోయడానికి బద్దకించి 7వ నెలలోని కంది చెల్లమ్మా. అందుకే వాడికి అన్ని తొందర. చాలండి, మీరు మీ వేళకోళం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒసై, నువ్వు ఇలా తయారై మీ ముక్తేష్ బాబు ముందు తిరక్కే మళ్ళీ మనసు మార్చుకుని నిన్ను చేసుకుంటాననగలడు. ఆ భగవంతుని దయ వల్ల మా పెద్దమ్మాయిని చేసుకుంటానికి ఒప్పుకున్నాడు. నాకు అదే చాలన్నయ్యా. ఒక్క రాణి కూడా రావట్లేదు మావా. ఆ రాణిని మన మైనర్ గారు ఎత్తిళ్ళుంటాడు రా. అలాగా ఇద్దరు గదిలోకి వెళ్తుండగా వచ్చేసాడు. జంగయ్యన హాస్పిటల్ అడ్మిట్ చేశాం. సీరియస్ గా ఉంది, నేను తీసుకురామన్నాడు. ఏ హాస్పిటల్? వచ్చినావా నందు? జంగయ్య, నీ కళ్ళు గుండె నాకు ఇస్తావు కదా. అవి నీకు ఎప్పుడో రాసిచ్చాగా, తీసుకో. నీ గుండెల ధైర్యం ఉందిరా, నాకు తెలుసు. నేను ఇంకా ఎక్కువసేపు బతుకా. నా కొడుకు భరత్, అమ్మ లేదు, నాయన కూడా ఉండడు. జంగయ్య, వీడిని నీ చేతుల్లో పెడుతున్నా. వీడికి నీ కళ్ళు కావాలి.
నీ కళ్ళతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి, అందరినీ ప్రేమించే నీ గుండెతో వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు, నడిపించు. ఇందుకోసమే నీ కళ్ళు గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చేయరా. జంగయ్య, ఇక్కడి నుంచి భరత్ నా తమ్ముడు. నీ గుండెలో దైవం ఉంది. ఏ జంతువు తన సాటి జంతువుని చూసి భయపడదు, మరి మనిషి మాత్రం తన సాటి మనిషిని చూసి ఎందుకు భయపడాలి? జంగయ్య నా నుండి ఏం తీసుకుంటాడా నువ్వు భయపడ్డావు, కానీ చూసావా, పోతూ పోతూ కూడా ఇచ్చేపోయాడు. నాకో తమ్ముడిని ఇచ్చిపోయాడు. నేను ఎప్పుడూ జంగయ్యని చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. మనిషి మీద ఉన్న నమ్మకం, మానవత్వం మీద ఉన్న విశ్వాసం.